ఉత్తరం చూద్దామండి. ఏలూరు నుండి చాగంటి పార్థసారథి గారు పంపించారు. దత్తాత్రేయుడు భగవంతుడా, యోగా, అవధూత? దత్తాత్రేయుడిలో అన్నీ ఉన్నాయి. దత్తాత్రేయుడు యోగీశ్వరుడు, అవధూత, అవతారమూర్తి, గురువు, ఇలా ఆయనకి లేని బిరుదంటూ ఏమీ లేదు ప్రత్యేకంగా. ఆ యోగీశ్వరుని విడిచిపోయిరి అని మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్రలో చెప్పారు. మార్కండేయ పురాణం ఒక పురాణం ఉందిలేండి. ఆ మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్ర చాలా గొప్పది. మదాలస తన కొడుక్కి అలర్కుడు అనేవాడికి దత్తాత్రేయుడు గొప్పతనాన్ని చెబుతూ, దత్తాత్రేయుడు గొప్ప యోగి, యోగాభ్యాసం చేస్తాడు, లోపల ఇంద్రియాలను అదుపులో పెట్టి ప్రాణాయామం చేసే ఒక ప్రక్రియని యోగాభ్యాసం అంటారు. అది చేస్తాడు కాబట్టి యోగి అంది. బాలుడిలాగా, పిశాచంలాగా, ఉన్మత్తుడిలాగా తిరిగేవాడిని అవధూత అంటారు. అలా అవధూతలా తిరుగుతాడు కాబట్టి ఆ మహానుభావుడు అవధూత అవతారము అన్నారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఒక ప్రత్యేకమైన 3వ అంశతో పుట్టాడు గనక, విష్ణువు యొక్క 22 అవతారాల్లో 3వ అవతారం గనక ఆయన్ని విష్ణు అవతారమూర్తి అని కూడా అన్నాం. ఇంకా అందరికీ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించిన సద్గురువు కాబట్టి గురువు అంటే దత్తాత్రేయుడే. ఈ విధంగా గురువుగా కూడా వచ్చాడు ఆయన. కాబట్టి ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయి. ఈ కోణం ఆ కోణం అనే తేడా లేకుండా గురువుగా, యోగిగా, అవధూతగా, మహాద్భుతమైన అవతారమూర్తిగా, జ్ఞానస్వరూపుడిగా, బ్రహ్మచారిగా, దిగంబరుడిగా అవతరించిన ఒకే ఒక్క అవతారం, అది దత్తాత్రేయ అవతారం. గురువుగారు, మరో